శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. నైమిషారణ్యంలో సూతుల వారు పరమ భాగవతోత్తములైనటువంటి శౌనకాది మహాములందరికీ కూడా చెప్తున్నారు. బ్రహ్మాండ పురాణ అంతర్గతమైన లలితా సహస్రనామ స్తోత్ర విశేషం, ఆ వైభవం మనం కూడా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం పూర్వపీఠికలో 2 భాగాలు పూర్తి చేసాం. 10 శ్లోకాలు అయ్యాయి. ఇప్పుడు 11వ శ్లోకం నుంచి ప్రారంభం. శ్రీ సూత ఉవాచ. సూతుడు వారు చెప్తున్నారు. ఇప్పుడు పైనవన్నీ కూడా అగస్త్యుల వారు హయగ్రీవ స్వామి వారిని అడిగినవి. స్వామి, మీరు అమ్మవారి చరిత్ర చెప్పారు, శ్రీ విద్య విశేషం చెప్పారు, శ్రీచక్ర విశేషం చెప్పారు, అలాగే అంతర్యాగం, బహిర్యాగం, మహాయాగం వాటి గురించి చెప్పారు. అద్భుతమైనటువంటి మంత్రినీదేవి, దండినీదేవి ఆ శక్తి స్వరూపాల యొక్క నామాలు చెప్పారు, విధుమైన నామాలు, అనేక స్తోత్రాలు చెప్పారు. అదే స్వామి, సహస్రనామం నాకు పూర్తిగా చెప్పలేదు స్వామి. నాకు యోగ్యత లేదా, అర్హత లేదా నాలో దోషం ఏదైనా ఉందా, పొరపాటున మీరు మర్చిపోయారా? చెప్పండి స్వామి, కారణం చెప్పండి అని అడిగితే తర్వాత హయగ్రీవ స్వామి వారు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని సూతుల వారు శౌనకాది మహాములకు చెప్తున్నారు. ఇది నైమిషారణ్య ప్రాంతంలో జరిగిన విషయం. సూతుల వారు కూడా వ్యాసుల వారి శిష్యుడే. పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు ఈ 4 శిష్యులు 4 వేదాలని ప్రచారం చేశారు. సూతుల వారు పురాణాలను ప్రచారం చేస్తున్నారు. శ్రీ సూతో ఉవాచ. ఇతి పృష్టో హయగ్రీవో మునినా కుంభజన్మన ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం. ఇతి పృష్ట హయగ్రీవ మునినా కుంభజన్మన ప్రహృష్ట వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం. ఇలా హయగ్రీవ స్వామి వారు అడిగిన తర్వాత, హయగ్రీవ స్వామి వారిని అగస్త్యుల వారు అడిగిన తర్వాత ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం. హయగ్రీవ స్వామి వారు నవ్వుతూ చెప్పారట. ఎవరితో? కుంభ సంభవుడితో. అంటే కుంభ సంభవుడు అంటే అగస్త్యుల వారు. శ్రీ హయగ్రీవ ఉవాచ. ఇక్కడి నుంచి హయగ్రీవ స్వామి వారు చెప్తున్న విశేషాలు తెలుసుకుందాం. లోపాముద్రాపతేగస్య సావధానమనాశృణు నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామితే. లోపాముద్రాపతే అగస్త్య, ఈ 2 సంబోధనలు. లోపాముద్రాపతే అగస్త్య సావధానమనాశృణు నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామితే. లోపాముద్రాపతే అగస్త్య, లోపాముద్రకు భర్తమైనటు అగస్త్య, సావధానమనాశృణు శ్రద్ధగా వినవయ్యా. నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామి తే. నామ్నాం సహస్రం యత్ నా ఉక్తం, నా సహస్రనామాలు నేను చెప్పలేదన్నావు కదా, యత్ నోక్తం ఎందుకు చెప్పలేదో కారణం తద్వదామి తే, నీకు ఆ కారణం చెప్తాను విను. త్రిశతిలో కూడా ఇలాగే మనకు సంభాషణ వస్తుంది. రహస్యమిది మత్వాహం నోక్తవాంస్తేన చాన్యథ పునశ్చ పృచ్ఛతే భక్త్యా తస్మాత్ తత్తేవ వదామ్యహం. రహస్యమిది మత్వాహం నోక్తవాంస్తేన చాన్యథ పునశ్చ పృచ్ఛతే భక్త్యా తస్మాత్ తత్తేవ వదామ్యహం. ఎందుకు చెప్పలేదు తెలుసిన? ఇది రహస్యం. లలితా రహస్యనామ స్తోత్రం అంటుంటారు. ఏమిటి రహస్యం? ఇద్దరి మధ్య ఉండేదే రహస్యం. మూడోవాడు గీరితే రహస్యం ఎక్కడ అవుతుంది? అవదు. అది రహస్యం ఎందుకు అవుతుంది? ఇది రహస్యం. అమ్మవారి యొక్క ప్రతి నామం మంత్రమే. సహస్రనామాలు, సహస్ర మంత్రాలు. రహస్యమితి మత్వా, ఈ రహస్యం అనే భావనతో అహం నోక్తవా అని నీకు చెప్పలేదయ్యా. నచ అన్యథ భావించకు.
ఇంకే రకంగా నువ్వు బాధ అనుకోక్కర్లేదు. పునశ్చ పృచ్ఛతే భక్త్యా, అయినా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు నువ్వు అంటే నీకున్న శ్రద్ధాభక్తులు నాకు అర్థమయ్యాయి. తస్మాత్ తత్ తే వదామ్యహం, తస్మాత్ అందువల్ల తే నీకు తద్ వదామ్యహం, అది నీకు చెప్తాను. గురువు ఒక్కసారి శిష్యుని పరీక్షిస్తాడు. వీడికి నిజంగా శ్రద్ధ ఉందా, నిరీక్షిస్తాడు. ఎన్నిసార్లు నేను చెప్పట్లేదు గురువుగారు, ఎందుకు అని శిష్యుడు వెళ్ళిపోయాడు అనుకోండి, వాడి శ్రద్ధలో లోపం ఉన్నట్టే. మళ్ళీ అడిగాడు, గురువుకు అనిపిస్తుంది వీడికి నిజంగా శ్రద్ధ ఉంది అని ఎన్నిసార్లు అడుగుతున్నాడు. ఇక్కడ హయగ్రీవ స్వామి వారు కూడా అదే అనుకున్నారు. అగస్త్యుల వారు ఇన్నిసార్లు అడుగుతున్నాడు, అగస్త్యుడు తప్పకుండా నేను చెప్పాలి అనుకున్నాడు. అందుకే పునశ్చ పృచ్ఛతే భక్త్యా, నువ్వు భక్తితో మళ్ళీ అడిగావయ్యా, తస్మాత్ అందువల్ల తత్ తే వదామ్యహం, అది నీకు చెప్తాను. బ్రూయాత్ శిష్యాయ భక్తాయ రహస్యమపి దేశికః భవతా న ప్రదేయం స్యాత్ అభక్తాయ కదాచన. బ్రూయాత్ శిష్యాయ భక్తాయ రహస్యమపి దేశికః భవతా న ప్రదేయం స్యాత్ అభక్తాయ కదాచన. గురువు ఎప్పుడు కూడా, దేశిక అంటే గురువు, దేశిక శిష్యాయ భక్తాయ రహస్యమపి బ్రూయాత్, తన శిష్యుడు తన దగ్గరికి వచ్చి భక్తితో అడిగితే ఆ దేశికుడు ఆచార్యుడు తప్పకుండా చెప్తాడయ్యా. బ్రూయాత్ చెప్పవలసిందే. భవతా నా ప్రదేయం స్యాత్ అభక్తాయ కదాచన, భక్తి లేని వాడికి ఎప్పుడు చెప్పను, నీకు భక్తి ఉంది కనుకనే నేను చెప్తానంటున్నాను. నశఠాయ న దుష్టాయ నా విశ్వాసాయ కర్హిజిత్ శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీవిద్యారాజవేదినే. న శఠాయ న దుష్టాయ నా అవిశ్వాసాయ కర్హిచిత్ శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీవిద్యారాజవేదినే. షఠుడు అంటే మూర్ఖుడు, దుష్టుడు దుష్మన భావన కలిగినవాడు, నా అవిశ్వాసాయ విశ్వాసం లేనివాడు, వీళ్ళకి కర్హిజిత్ నోపదేష్టవ్యం, ఎప్పుడూ చెప్పకూడదుట. ఎవరికి చెప్పాలి? ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీవిద్యారాజవేదినే, అలాంటి వాడికే చెప్పాలి. నా శఠాయ నా దుష్టాయ నా అవిశ్వాసాయ కర్హిజిత్ శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీవిద్యారాజవేదినే. శ్రీమాతృభక్తి ఎవరికైతే ఉంటుందో, శ్రీవిద్యా తత్వాన్ని తెలుసుకోవాలని ఎవరికి ఉంటుందో వాళ్లకు మాత్రమే చెప్పాలి. ఇంకా ఎటువంటి వాళ్ళు అవుతారు వాళ్ళు? ఉపాసకాయ శుద్ధాయ దేయం నామసహస్రకం యాని నామసహస్రాన్ని సద్యసిద్ధి ప్రదానివై. శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీవిద్యారాజవేదినే ఉపాసకాయ శుద్ధాయ, ఇక్కడి నుంచి ఉపాసకాయ దగ్గర నుంచి 16 శ్లోకం. ఉపాసకాయ శుద్ధాయ దేయం నామసహస్రకం యాని నామసహస్రాన్ని సద్యసిద్ధి ప్రదానివై. ఏమంటున్నారు హయగ్రీవ స్వామి వారు? ఉపాసకాయ శుద్ధాయ దేయం నామసహస్రకం, ఎవరైతే అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటారో, అమ్మవారి నామం జపిస్తూ ఉంటారో, అలాగే శుద్ధాయ వాడు పవిత్రుడై ఉంటాడో, దేయం నామసహస్రం అటువంటి వాడికి సహస్రనామాన్ని ఇవ్వాలి. యాని నామసహస్రాన్ని సిద్ధి ప్రదానివై, ఈ నామసహస్రాన్ని ఏవైతే ఉన్నాయో సహస్రనామాలు సిద్ధి ప్రదానివై, వెంటనే శుద్ధిని కలిగిస్తాయి. వెంటనే సద్య అంటే వెంటనే, సిద్ధి ప్రదానివై. సస్వరంగా సుస్వరంగా గురువుగారు ఎలా చెప్పారో అలాగే చదివితే సిద్ధి తప్పకుండా లభిస్తుంది. ఇది హయగ్రీవ స్వామి వారు చెప్పిన మాట, మనం కూడా అదే అవలంబిద్దాం. దీంతో మనకు 16 శ్లోకాలు అయ్యాయి. పునశ్చరణ చేద్దాం ఈ శ్లోకాలు 11 నుంచి 16 వరకు. సోతౌ వాచ ఇది పృష్టో హయగ్రీవో మునినా కుంభజన్మన ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం. శ్రీ హయగ్రీవ ఉవాచ లోపాముద్రాపదేగశ్చ సావధానమనాశృణు నామ్నాం సహస్రం యన్నోక్తం కారణం తద్వదామితే. రహస్యమిది మత్వాహం నోక్తవాంస్తేన చాన్యథా పునశ్చ పృచ్ఛతే భక్త్యా తస్మాత్ తత్తే వదామ్యహం.
ब्रूयाच्छिष्याय भक्ताय रहस्यमपि देशिकः भवता न प्रदेयं स्यात् अभक्ताय कदाचन न शठाय न दुष्टाय नाविश्वासाय कर्हिचित् श्रीमातृभक्तियुक्ताय श्रीविद्याराजवेदिने उपासकाय शुद्धाय देयं नाम सहस्रकं यानि नाम सहस्राणि सद्यसिद्धिप्रदानि वै। पुनर्मिलामः आगामिनि कार्यक्रमे। सर्वेभ्यः श्री ललितापराभट्टारिकायाः दिव्यानुग्रहप्राप्तिरस्तु। स्वस्ति।